జరిగింది. అయితే ఇవాళ అన్నటువంటి పండితులు గుమ్మా సాంబశివరావు గారు లాంటి వ్యక్తులు ఈ ప్రాంగణంలో రావడం వల్ల ఈ ప్రాంగణం భావనమైంది అని చెప్పి ఇది విద్యా ప్రాంగణం చెప్పుకోవడానికి పరిపూర్ణమైన అర్హత ఈ క్షణం నుంచి ఏర్పడిందని చెప్పి మేము నమ్ముతూ మరి వారిని ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడవలసిందని కోరుతున్నాను. నమస్కారం. గురువులెందరో చేరిన గొప్ప సభకి, గురువులెందరో చేరిన గొప్ప సభకు నన్ను పిలిచెను సీనన్న నదులు నీకు, నన్ను పిలిచిన సీనన్న నదులు నీకు. పాలనా దక్షుడై వెలుగు, పాలనా దక్షుడై వెలుగు ప్రతిభుడితడు ప్రేమమూర్తి దేవానంద రెడ్డి గారు, ప్రేమమూర్తి దేవానంద రెడ్డి గారు అందరకు నేను చేసిన వందనములు. మీ అందరికీ నమస్కారాలు చేస్తూ, రెండు సభలో పాల్గొనడం మాట్లాడడం చాలా కష్టం. ఎక్కడంటే అచ్చం పిల్లలు చేరిన సభలో, పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్లు చేరిన సభలో, ఈ రెండు సభల్లో పాల్గొనడం చాలా కష్టం. అందున మిట్ట మధ్యాహ్న సమయంలో మాట్లాడడం ఇంకా కష్టం. కాకపోతే మా శ్రీను గారు అంటే ముందుగానే మనకు ఆకలి కాకుండా ముందుగా పంచారు ప్రసాదాలు, కాబట్టి మీరు వింటారనే నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను. జాషువా గారు ఒక చోట అంటాడు, జాషువా గారి గురించి మాట్లాడాడు మా సోదరుడు ఆలుడి, అలాగే పాడాడు మా తమ్ముడు గణపతి. విహిత కైలాస యాత్ర కావించు నిన్ను మంచు పంటలని కూడా ఆదరించగలడు అని. అలాగే గిరుల మగవాణి చెల్లి వ్యక్తీకరించ మస్తమున అల్పం ఒక చిన్ని మంచు తొలక విసపు మేతరిక నిష్పాలసుగనుండు అంటాడు. విసపు మేతది వ్యర్థములు కావు పెద్దల పరిచయములు. పెద్దల పరిచయాలు ఎప్పుడు వ్యర్థం కావు అంటే జాషువా గారి మాటలు నేను కొంచెం మార్చేస్తున్నా. వ్యర్థములు కావు పిన్నల పరిచయములని. అదేమిటండి అంటే పిన్న నా శిష్యుడైనటువంటి పేర్లీదాసు ద్వారా దేవానంద రెడ్డి గారు, అలాగే మా సీనన్న వీళ్ళిద్దరూ పరిచయం అయ్యారు. అలాగే నా దగ్గర పిహెచ్డి చేసి మొన్నే సబ్మిట్ చేసినప్పుడు ఫోటో తీస్తున్నాడు మురళి, ఇతడు నా దగ్గర పిహెచ్డి చేశాడు, సబ్మిట్ కూడా చేశాడు. ఇలాంటి వాళ్ళు అంటే ఈ పిల్లల పరిచయం వలన నాకు పెద్దల పరిచయం కలిగింది. ఇవి వ్యర్థం కాదు. ఈ సభలో పాల్గొనడానికి చాలా సందర్భాల్లో సభలో నేను చూస్తూ ఉంటాను శిఖరం. కానీ ఈ రోజున సాధారణంగా మనం సంస్కృతంలో ఒక సామెత ఉంది, ఏకక్రియ వ్యర్థీకరి అని. పని ఒకటి చేస్తాడు, రెండు ప్రయోజనాలని. కానీ మా శ్రీరన్న ఏకక్రియ చతురార్థీకరి అని చెప్పి ఇక్కడ 4 ప్రధానమైనటువంటి అంశాలని తీసుకొని ఆయన అంటే తెలుగు భాష ఎంత ముఖ్యమైనదో, తెలుగు భాషకి గౌరవం క్షీణించిపోతున్నటువంటి సమయంలో తెలుగు సాహిత్య చరిత్రలో మరి జాషువా గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏమిటంటే, గురువులందరూ ఇక్కడ ఉన్న గురువులంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేసే అధ్యాపకులు అంటే నాకు మరీ గౌరవం. ఎందుకంటే వాళ్ళు మన విద్యలో పైకి రావడానికి కారణమైన నేను మా గురువు గారు పూర్ణచంద్రరావు గారిని ప్రతి సభలో తలుచుకుంటాను. నన్ను 5వ తరగతి అయిపోగానే మానిపిస్తానంటే మా ఇంటికి వచ్చి మా పెద్దవాళ్ళతో పోరాడి హై స్కూల్లో ఆయనే చేర్పించాడు. హై స్కూల్ సార్లే గేదెలు రాసుకుంటారని చెప్పంటే మళ్ళీ కాలేజీలో ఆయనే చేర్పించాడు. అలాంటి మహానుభావులు లేకపోతే ఈ రోజున నేను ఈ సభలో పాల్గొనడానికి అవకాశం ఉంది. నేను ఈ రోజున మీకు ఈ సభలో పాల్గొన్నాను. అంతేకాకుండా మిత్రుల ద్వారా కూడా మేలు పొందుతుంది అని మిత్రులు నాకు పిఏలో సహాధ్యాయులైన వెంకటరత్నం అనే వ్యక్తి జాషువా సాహిత్యం చాలా బాగుంటుంది చదువు అని చెప్పంటే నేను దానిలో పద్యాలు అర్థమైనా అర్థం కాకపోయినా చదువుతూ ఉండేవాడిని. నేను ఎంఏలో పిహెచ్డి చేయడానికి మా గురువు గారు తర్వాత మామగారు అయ్యారు ఆచార్య ఎస్ గద్దమ్మ గారు. ఆయన నేను జాషువానే చేస్తానంటే జాషువానే ఇప్పటికే చాలా మంది చేసేసారు, నువ్వు కావాలంటే జాషువా మీద పద్యాలు రాసుకో, లేకపోతే ఇది విమర్శలు రాసుకో, అన్నమాచార్యం చేయమన్నాడు. సరే గురువు గారు చెప్పిన మాట విన్నాను కదా, అన్నమాచార్యం చేయడం నాకు ఆ రకంగా ఆధ్యాత్మికపరమైన జ్ఞానం కూడా పెరిగి
జయంతికి కానీ వర్ధంతికి కానీ ఖాళీ లేకుండా జాషువా ఒక వరాన్ని ప్రసాదించాడు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సభలో పాల్గొనేటువంటి కులమత భేదభావములు పిల్లిన జాతికి గుండెకాలమై విలవిలలాడినట్టి నీరు పేదల బాధల సంపన్నములై కల రవములు అయాచితముగా వినిపించడు కొకిలా రవములునై జాషువా కవిత ముచ్చట గొలుపును పాఠకాలికి అని చెప్పి నేనే రాసిన జాషువా మీద కరోనా చాలా మందికి ఉపయోగం కలిగింది. అంటే వ్యాధులు వచ్చినా కూడా నాకు అంటే నేను దాదాపు ఈ 50 సంవత్సరాలు, ఒక సంవత్సరం తక్కువ 50 సంవత్సరాల నుంచి సాహిత్యం చదివాను, వ్యాసాలు రాశాను, కానీ పుస్తకం రాయాలి. ఒక 300 ప్రభుత్వం వారు నాకు అవార్డు ఇచ్చి జాషువా సర్వరచనల సంపుటి ఇచ్చింది. ఆ కరోనా టైంలో రోజుకు ఒక 5-6 పద్యాలు, దాని వ్యాఖ్యానం 350 పద్యాలతో జాషువా పద్య చంద్రిక అనే పుస్తకాన్ని రాస్తే దాన్ని రాఘవేంద్ర వాళ్ళు ప్రచురించారు. కాబట్టి నేను ఆ పబ్లిషర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాషువా సాహిత్య పురస్కారానికి విజయభాస్కర్ గారని, ఎందుకంటే వ్యర్థములు కావు పెద్దల పరిచయం అని చెప్పడానికి నేను చెప్తున్నాను ఈ మాటలన్నీ కూడా. విజయభాస్కర్ గారని ఆయన కవి రచయిత, ఆయన ఆఫీసర్గా ఉండేవాడు కల్చరల్ డిపార్ట్మెంట్. మాస్టరు మీరు జాషువా పద్యాలు ఎక్కడ పట్టుకొని చదువుతూ ఉంటారు కదా, మీకు జాషువా పురస్కారం వచ్చిందని వస్తారని నాకేం రికమెండేషన్ లేదు కదా అన్న. జాషువా రికమెండ్ చేశాను మీకు, నేను ఇస్తున్నాను తీసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వారి 50,000 పురస్కారాన్ని నాకు అందించారు. కాబట్టి జాషువా సాహిత్యంతో ఏర్పడినటువంటి పరిచయం శ్రీనన్న అందించారు. చల్లపిల్ల వారి ఇలా ప్రస్తావన చేశారు. విజయవాడలో జరిగిన ఆ సభకి మరి అంత విజయారోహణం జరిగింది. అగటి పోతే దివిటీలతో ఊరేగించారు. రాత్రి వరకు కూడా ఊరేగిస్తూ ఉన్నారు ఆయన. అలాంటి సభలో చల్లపిల్ల సత్కరీసు ప్రసిద్ధుడు వీర శతావధాని ఆంధ్రుల శుభరక్తనాళముల రూపము నెత్తిన బ్రాహ్మణుడు నా పలుకుల రాణి పాదములు బంగారు గంగలలో అనుకుంటే ఇదేంటి కావాలి ప్రశస్తి కవిత్వ కళా వధూటికి పలుకుల రాణి పాదము, పలుకుల రాణి పాదము అన్న ఆయనే నన్ను వరించిన శాలను నేర్చుకోవాలి అని చెప్పాడు. అంటే సాహిత్యం కవిని వరించింది. ఎందుకంటే ఆయన ఏదో గణాలు ఎదురు దగ్గర పెట్టుకొని రాయలేదు. ఆయన సాహిత్యం శారదాదేవి ఆయన కరుణించింది కాబట్టి ఆయన చెప్పుకున్నాడు కదా, సనయుగముల గాన సాహిత్యములు కలుగు భాషా వధువుకి నా భక్తులమ్మ అన్నాడు. నాకు భక్తులు గారు ఎవరు అంటే శారదాదేవి అన్నాడు. స్తనయుగమున గాన సాహిత్యములు కలుగు. మనకి సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది, సంగీతం సాహిత్యం సరస్వత్యా స్తనత్వయం ఏకం ఆపాత మధురం అన్యద ఆలోచనామృతం అంటే ఆ స్తనత్వయములో సంగీతము సాహిత్యం ఉన్నది. దానిని మరి నేను ఆడగా పోలేను కాబట్టి నాకు మంత్రులు గారి ఆమె పాటలు చెప్పింది అని చెప్పాడు. జాషువా గారు ముఖ్యంగా మాస్టర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటంటే జాషువా జీవితం ఒక ఆధారమైంది. దీనిలో ఎందుకు కలిపాడో అన్న నాకు అర్థం కాలేదు. అంటే జాషువా మీకు ఉపాధ్యాయ సంస్థల్లో లేకపోతే ఈ సంఘాల్లో సంస్కరణంతో కూడినటువంటి సంఘం కాబట్టి ఈ పిఆర్పి మరి సంస్కర్త కవిత్వం ద్వారా సంస్కరణని ఆశించినటువంటి మహాకవి జాషువా ప్రస్తావన ఇక్కడ పెట్టినందుకుని ఔచిత్యానికి నేను అభినందనని తెలియజేస్తున్నాను. ఆయన గారు కవి చెప్పిన మాటలు ఎప్పుడు కూడా సార్వకాలికత సార్వజనీనత అనేది ఉంది. పిల్లలు ఎలా ఉండేవారంటే తిను నిద్రవో పని పాట చేయడు, కలహములను తెచ్చి కాడుగా వరుస తప్పకుండా ప్రతి పరీక్ష తప్పు గురుల మీద తగులలేదు. ఆ రోజులో ఆయన చెప్పాడు, వాడు తింటాడు, నిద్రపోతాడు, పని పాట చేయడు, కానీ వరుస తప్పకుండా ప్రతి పరీక్ష వాడు చాలా సామ్యవాది విద్యార్థి. వాడికి తెలుగు ఇంగ్లీషు లేక ఏం లేదా ఇంట్లో తప్పేస్తాడు. ఎందుకు రా తప్పామంటే మాస్టర్ పాటలు బాగాలంటే ప్రతి పరీక్ష తప్పు గురువుల మీద తగ్గుల వేయు. గురువుల మీద ఆ తప్పుని తగలవేసి ఎన్నో బాధలు పడ్డాడు. అప్పటి మాస్టర్లు చదువు చెప్పడం కంటే మీకు మీద బాధలు ఎక్కువ చెప్పాడు. అప్పటి పంతులయ్యలు భయంకరులు అక్షరం విద్యగాక ఏ తప్పనరించిన తనువు దత్తురుడెత్తగా
నియమములు చూడగా వ్యక్తికి గొప్పులు భిక్ష పెట్టు దయాపరులమ్మ తద్గురువు చెప్పిన విద్యతోడ నిలిచే భయబీజములు అక్షరములయ్య. ఈ భయబీజాలు అక్షరాలుగా నాకు నిలిచిపోయాయి. అంటే గురువు గారు భయపెట్టే విధంగా చిన్న వయసులో భయపెట్టాలి, కొట్టాలి కూడా. కానీ ఇప్పుడు ఉన్న మరి అధికారులు వాడు ఒప్పుకోవట్లేదు. కానీ చిన్న వయసులో ఎప్పుడో చెప్పాడు కాబట్టి గారు బుద్ధి చెప్పిన వాడు బుద్ధిగా వెళ్ళాయా అని చెప్పేసి అన్నాడు. అలానే అంటే చిన్నవాళ్ళకి మనం చెప్పేటువంటి విశేషాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్క అంశము కూడా వాళ్ళ మనస్సులలో నాటుకునేటువంటి విధంగా గురువుల బాధ్యత ఎంతో మనకు. మరి ఆ రోజుల్లో పాపం ఆయన నా గురువులు ఇద్దరే అన్నాడు దాసుడు. ఎవరు అంటే పేదరికము, కుల మతాలు. పేదరికం అనేటువంటిది అది సహనాన్ని నేర్పిస్తున్నారు. తిరగకపోతే మరి కాలిపోతుంది, ఆగాపోతుంది. కానీ కుల మతాలు నాకు ఎదిరించడానికి నేర్పాయి. అంటే ఎందుకంటే ఆయనకు అవమానం జరిగితే అవమానాన్ని తట్టుకునేటువంటి శక్తి లేకుండా చేస్తున్నది. ఆ రెండింటి వల్ల ఆయన బాధపడ్డాడు. ఆ రోజుల్లో పిల్లలకి కొంతమంది పిల్లలకి ఏమో బెంచీలాగా ఉండేవాడు. పాపం దళితులైనటువంటి వారికి బెంచీలు ఉండే కదా, కానీ వాళ్ళ పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక ముసలి బెంచ్ అన్నాడు. మన ఓట్లు బెంచ్ అనడానికి వెలయునలాదిగా ముసలి పెంచియ పంచమ జాతి కోసమై పలకలు పుస్తకాలు బలపమ్ములు భద్రం చేసి ఉంటాను. ఇంతవరకు బాగా. అయితే కళదొక హద్దు. ఎంత గొప్పగా సమాజాన్ని వ్యవస్థించాలంటే కళదొక హద్దు. మా గురువు గారికి కోపము వచ్చు వేళ పెంబలరెడు అంటరాని తనము అడ్డము వచ్చే నాకు అది ఒక్క మేలుగా. గురువుగారి కోపస్తే చేతితో పీకాలి కదా, పీకడానికి వాడు తాకూడదు. కాబట్టి నాకు మేలు జరిగింది అన్నాడు. మేలుగా నాకు జరిగింది అన్నాడు. మేలు అంటే ఆయన మేలు కాదు, సమాజాన్ని తిట్టడం. ఆయన ఈ సమాజం ఒక గురువు తాను విద్య చెప్తున్నటువంటి శిష్యుడిని తాగేటువంటి స్థితిలో కూడా లేకుండా పోయింది అని చెప్పుకోవడానికి సమాజం మీద వేసిన చొరగా జాషువా గారి పద్యం. అలాగే మన తెలుగు మాస్టర్లకి సన్మానం చేస్తున్నారు కాబట్టి జాషువా అనేకమైనటువంటి కొత్త పదాలు సృష్టించాడు. మన ఇంగ్లీష్ వాళ్ళని తెల్లదొరలు అంటాం. కానీ తెలుగు భాషని నాకు తెలిసినంత వరకు ఇంగ్లీషు భాషని తెల్లని భాష అన్నవాడు జాషువా ఒక్కడే. తెల్లని భాష తెల్లని భాష నేర్చుకొని తెల్లని సంస్కృతి గౌరవించి మేము వల్లము తెలుగు భాష నమ్ముకొని బహుభాషల రాణి అయి విరాజిల్లడు తెలుగును నిరసించని వారి వాళ్ళ యొక్క. ఎందుకంటే ఒకసారి జాషువా గారికి క్రైస్తవ సమాజం వారు సన్మానం చేశారు. అది కూడా నవ క్రైస్తవ సమాజం. ఆ క్రైస్తవ సమాజం వారు సన్మానం చేసి, సాధారణంగా క్రైస్తవ సమాజం అంటే ఆంగ్లం పట్ల ఎక్కువ మోదు కలిగి ఉంటారు. కానీ ఈయనకి మాత్రం తెలుగు మరి ఉపాధ్యాయుడిగా కవిగా గుర్తింపు పొందినటువంటి జాషువా గారికి సన్మానం చేసినప్పటికీ ఆయన చాలా గొప్పగా బహుభాషల రాణి అయి విరాజిల్లడు. మరి ఈ తెలుగు భాషను నిరసించని వారి తమోభావాన్ని మరుడున తెల్లవార్చే నవ క్రైస్తవ భాస్కర ప్రభలు. ఆ నవ క్రైస్తవ భాస్కర ప్రభలు అంటే ఈ తెలుగుని నిరసించేటువంటి వాళ్ళకు ఒక నీతిని బోధించాయి అని చెప్పి ఆయన తెలియజేశారు. జాషువా గారు చెప్పినటువంటి ఆ మాటలు స్త్రీలని గురించి అనేకమైనటువంటి ఆయన రాశాడు. పిల్లలు లేరని వంక పెట్టుకొని అంటే దిక్కులు మొక్కు లేకుండా, నువ్వు పిల్లలు లేరని వంక పెట్టుకొని నువ్వు దిక్కు మొక్కు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి పక్కలో బల్లం గురిసవ వేరొక అంటే ఈ పురుషులు ఏం చేస్తున్నారు, మారెల్లాలని కొని వచ్చి పిల్లలు లేరనే వంక ఇద్దరికి బాధ్యత ఉంటుంది అక్కడ. కానీ పిల్లలు కొట్టలేదని వాడేం చేస్తాడు, ఇంకో ఆమె తీసుకొచ్చేస్తాడు. మారెల్లాలని కొని వచ్చి తలపై ఎక్కించి నీ పక్కలో బల్లం సవరించు పురుషులకు దుష్టులకు నాపై వచ్చు ధర్మాలు ఎటు చల్లని నేరవు నీవు కొండల పతించేపట్టి పెళ్ళాడి. నువ్వు ఇంకొకటి వెళ్ళితే ఎందుకు ఈ ధర్మాలు వదలలేదు అంటే స్త్రీ అభ్యున్నతి కోసం
పాటుపడినటువంటి మహాకవి జాషువా గారు సమాజం ఎలా ఉండాలి అని ఆశించినటువంటి పద్యంతోనే నేను గుర్తించుకుంటున్నాను. మాతృభాషల అర్థ మర్యాదలు వనరించు సర్వ కళాశాల సాగుతూ ఆయన ఏం కోరుకున్నాడు? మాతృభాషలకి మంచి గౌరవాన్ని అందించేటువంటి విద్యా సంస్థలు కావాలి. ప్రజలను ఆహరించు బహు మత దేవత దైనందిన గ్లాని లేని చోటు అని 13 కోట్ల దేవతలని చెప్పారు. దాన్ని అనేకమైనటువంటి దేవతల్ని సృష్టించి ప్రజలలో ఆలోచన దృక్పథాన్ని హేతు దృక్పథాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ పోవాలి. నవనీత నిగమైన కవుల కమ్మని వాకు వెరపు లేక ఆవిర్భవించు చోటు అన్నాడు. మంచి వెన్నలాంటి కవిత్వాన్ని అందించేటువంటి కవుల యొక్క వాక్కులు భయం లేకుండా బయటకు రావాలి అనేటువంటి ఆ భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే విషపు నవ్వుల వాహిని వేషగాంతల పాప చిహ్నల మరకలేర్పడని చోటు తోడు నీడలు లేనట్టి గొప్పలకు గహన వాస యోగ్యము కాదే అని గబ్బిలాన్ని ఆయన ప్రశ్నిస్తాడు. గబ్బిలం కేవలం కులమతాలకు సంబంధించిన కావ్యమే కాదు, దేశభక్తి దానిలో ఉన్నది, సంఘ సంస్కరణ దానిలో ఉన్నది, అనేకమైనటువంటి భావాలని దానిలో ఇమిడ్చి ఆయన సమస్తమైన సమాజాన్ని కూడా గబ్బిలము కావ్యం విశిష్టత ఏమిటంటే 2000 సంవత్సరంలో అంటే ద్విసహస్రాబ్దిలో తెలుగు సాహిత్యంలో వచ్చిన అనేకమైన గ్రంథాలను లిస్ట్ చేశారు. ఒక 20 గ్రంథాలు లిస్ట్ చేశారు పద్యకావ్యాలు. ఆ 20 గ్రంథాలలో గబ్బిలము జాషువా గారి గబ్బిలము, అది జాషువా గారి ప్రత్యేకత. నన్ను ఈ సభకు పిలిపించి ఈ సమయంలో మాట్లాడించిన అన్న సీనన్నకి, అలాగే సమయం కాని సమయమైనా చక్కగా విన్న మీకు నా నమస్కారాలు.